హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 44వ భాగం. ధ్రువ్ ఆఫీస్కి లేటుగా వెళ్ళడం వల్ల పని ఎక్కువయ్యి ఇంటికి బయలుదేరే ముందు మీటింగ్ ఉందని ఫోన్ రావడంతో మీటింగ్ పూర్తి చేసుకొని రాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి మంచం మీదకు చేరాడు. బుగ్గల మీద కన్నీటి చారికలతో అలసిపోయి నిద్రపోతున్న తీర్థను చూస్తూ, ఈరోజు నా ప్రవర్తనతో బాగా విసిగించాను కదా అని బాధపడి, నిన్ను నా దారికి తెచ్చుకోవాలంటే ఇలాగే చేయాలి, తప్పదు అనుకొని ఆమెకు దగ్గరగా జరిగి ఆమెనే చూస్తూ, ఎప్పుడు నన్ను అల్లుకుంటావే, నీకు దూరంగా ఉండడం మహా కష్టంగా ఉందే, నిన్ను హత్తుకొని పడుకోవాలనుంది, నువ్వా ఛాన్స్ ఇవ్వవు, ఏం చేస్తాను, నిన్ను చూస్తూ పడుకుంటాను అనుకొని ఆమె చేతిని చేతిలోకి తీసుకొని దాన్ని ముద్దాడి చేతి చుట్టూ పట్టు బిగించి ఆమెనే చూస్తూ నిద్రపోయాడు. తీర్థ ఉదయం నిద్రలేచి తన చేయి అతని చేతి పట్టులో ఉండడం చూసి నెమ్మదిగా తన చేతిని లాక్కొని కబోర్డ్ నుండి చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చి గదిలో రెడీ అవుతూ తన తడికూరలను తుడుచుకొని ఆ టవల్ని ఆ గది బాల్కనీలో తాడు మీద ఆరేయడానికి 2 చేతులను పైకెత్తి ఆరేస్తుంది. అప్పటికే నిద్ర మేల్కొన్న ధ్రువ్ మంచం మీద ఉంటూనే ఆమె ఎటు తిరిగితే అటు తల తిప్పుతూ ఆమె ఆహార్యాన్ని, ఆమె చేస్తున్న పనులను, అతనికి అందకుండా ఊరిస్తున్న అందాలను రెప్పలు వేయకుండా చూస్తున్నాడు. ఆమె టవల్ ఆరేయడానికి తన 2 చేతులను పైకెత్తినప్పుడు కనువిందులా కనిపిస్తున్న నెలవంక లాంటి నడుం వంపుని, ఒకవైపుగా కనిపిస్తున్న ఎదభాగాన్ని, విశాలంగా ఉన్న వీపుని పరుచుకున్న తడికురులను చూస్తున్నాడు. ఆమె మళ్ళీ గదిలోకి వచ్చి హెయిర్ అంతటిని ఎడమ భుజం వైపు వేసుకొని అద్దం దగ్గర నిలుచుని చిక్కు తీసుకుంటుంది. దాంతో ఆమె పచ్చని మేనిపై చిక్కని నలుపుతో ముద్దుగా ఉన్న పుట్టుమచ్చను చూస్తూ ఆమె వైపు కదిలాడు. ఆమె చిక్కులు తీసేసి హెయిర్ని వెనక్కి విసిరేసరికి ఆ కురుల కొనలు ధ్రువ్ చెంపలను తాకాయి. తీర్థ అద్దంలో అతన్ని చూసి గిర్రున వెనక్కి తిరిగి, అయ్యో సారీ, మీరు ఉన్నట్టు చూడలేదు అంది బెదురుగా. తప్పు చేశాక సారీ చెప్తే సరిపోదు, శిక్ష కూడా అనుభవించాలి అంటూ ఆమె 2 చేతులను వెనక్కి మడిచి ఆమె మోముకి దగ్గరగా వచ్చాడు. ఆమె ఎదురుపడుతూ, ఏం చేస్తున్నారు, నన్ను వదలండి, నేను పూజ చేసుకోవాలి అంది. చేసుకో, ఎవరాపారు, నేను జస్ట్ నాకు నచ్చిన ప్లేస్ని కిస్ చేయాలని అనుకుంటున్నాను అంతే అన్నాడు సింపుల్గా. కిస్ అని అంటూ తన చేతులను విడిపించుకోవాలని వేగంగా కదులుతుంటే అతను మరి కాస్త గట్టిగా పట్టుకొని, ఎక్కువ శ్రమపడకు, చేతులు నొప్పి తప్ప ప్రయోజనం ఉండదు, నా పని అయితే కానీ నీకు విమోచన దొరకదు అంటూ ఆమె పెదవులను అందుకోవాలని వదనానికి దగ్గరగా వస్తుంటే అతనికి సహకరించకూడదు అని ఆమె తన మోముని ఎడమ పక్కకు తిప్పుకుంది. దాంతో ధ్రువ్ పెదవి సైడ్కి వెళ్ళినట్లుగా అరనవ్వు నవ్వి, నాకేం కావాలో నీకు బాగా తెలుసు అంటూ ఆమె మెడవంపు వైపు కదిలాడు. అతని మాటలు వినగానే ఆమె షాక్ అవుతున్నట్లుగా తన కళ్ళను పెద్దవి చేస్తూ, ప్లీజ్ వదలండి, నాకు బయట చాలా పని ఉంది అంది ముక్తసరిగా. నాకు కూడా అంటూ భుజాల మీద ఉన్న ఆమె కుడుల సువాసనను ఆఘ్రానిస్తూ అతను తన పెదవులతో ఆమె పుట్టుమచ్చను తాకబోతుంటే ఆమె వెనక్కి వాలుతూ, ఇతరులకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టడం కూడా తప్పే అంది. పుట్టుమచ్చ అకౌంట్ ఓపెన్ అయ్యాక ముద్దాడకుండా అడ్డుకోవాలని అనుకోవడం కూడా తప్పే, ఇప్పటికి 2 సార్లు మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వనివ్వను అని ఆమె పుట్టుమచ్చకు మీసాల గాయాలు తెలిసేలా పెదవులను ఆనించి మరుముద్దునిచ్చాడు. అతని పెదవుల స్పర్శకు ఇబ్బందిగా కళ్ళను గట్టిగా మూసుకుంది తీర్థ. అతను నెమ్మదిగా ఆమె చేతులను వదిలి ఆమెకు దూరం జరిగి, పుట్టుమచ్చ అకౌంట్ ఓపెన్ అయ్యింది, మరి నీ పెదవుల అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అడిగి, అది కూడా ఇప్పుడే ఓపెన్ చేయనా అని అన్నాడు. ఆ మాట వినగానే అతన్ని దూరం నెట్టి ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి కదిలింది. వెంటనే ఎడమ చేతితో ఆమె ఉదరం చుట్టూ చేయి వేసి ఆపి అలాగే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని చర్యలు నచ్చని ఆమె ఇబ్బందిగా ముఖం పెడుతూ, నాకు పని ఉంది, నన్ను వదలండి అంది. అయినా ఆమెను వదలకుండా, మారు మాట్లాడకుండా విరబూసినట్లుగా ఉన్న ఆమె కురులను
ఆమె భుజం మీదుగా ముందుకు వేసి ఆమె వీపు మీద చేతివేళ్లతో రాస్తూ ఉదరం చుట్టూ ఉన్న చేతిని జతచేసి జాకెట్ వెనుక విడిగా పడి ఉన్న తాడులను దగ్గరగా ముడివేశాడు. క్షణక్షణానికి ఈ నరకం ఏంటి అని ఆమె ఇబ్బంది పడుతుంటే ఆమెను మళ్ళీ ముందుకు తిప్పుకొని, నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, పెదవుల అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేద్దాం అని మళ్ళీ అడిగాడు. మీరెన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎలా మాట్లాడినా మీ కోరిక ఎప్పటికీ తీరదు. మనసు లేని మనువు, ఇష్టం లేని కాపురం రెండూ నరకమే. అటువంటి నరకం నాకు వద్దు. అందుకే నాకు దూరంగా ఉండండి అంది ధాటిగా. దాంతో విసురుగా ఆమె మెడ వెనుక చేయి పెట్టి ఆమె ముఖాన్ని తనకు దగ్గరగా లాక్కుంటూ, నన్ను నీకు దూరంగా ఉండమని చెప్పే హక్కు నీకు లేదు. నువ్వు నా బానిసవు. బానిస కర్తవ్యం యజమాని ఆజ్ఞను పాటించడం మాత్రమే అన్నాడు విసురుగా. మీరు మంచివారిని అనుకునే లోపే మీలో ఉన్న చెడ్డ గుణాన్ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ ఉంటారు. బానిస బానిస అని మీరు పదే పదే అంటుంటే నాకు ప్రాణం పోతున్నట్లుగా ఉంటుంది. సరే, నేను మీ బానిసను కదా, మరైతే బానిసకి ఎందుకు ఈ అలంకారాలు అని తన మెడలో ఉన్న నగలను పట్టి చూపించి, ఇప్పుడే వీటిని తీసేస్తాను లేదా తెంపి పడేస్తాను అని తన మెడలో ఉన్న వస్తువులను గుప్పెటలో పట్టుకుంది. దాంతో ధ్రువ్ మరింత కోపంగా చూస్తూ, నన్ను రెచ్చగొడితే నీకే నష్టం తీర్దా. నేను చేసిన ఏ ఒక్క ప్రామిస్ని గుర్తుంచుకోను. అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తాను. తర్వాత నీ ఇష్టం అనేసి ఆమెను వదిలేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. నిజంగా వస్తువులు తీసేస్తే ఇతను రాక్షసుడే అయిపోతాడు. ముందే ప్రశాంతమైన జీవితం కాదు నాది, మరెందుకు దాన్ని మరింత ముళ్ళబాటగా చేసుకోవడం అని అనుకుంది. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటున్నా అవి ఆగడం లేదు. దాంతో కిచెన్లోకి వెళ్తే అత్తగారు ఉంటారని డాబా మీదకు వెళ్ళిపోయింది. ధ్రువ్ ఫ్రెష్ అయి జిమ్ రూమ్కి వెళ్ళాడు. డాబా మీద కూర్చున్న తీర్థకు దుఃఖం ఆగడం లేదు. కన్నీళ్లు ఆమె చెంపల మీద నుండి ఏకదాటిగా జారిపోతున్నాయి. ప్రతిదానికి బెదిరింపే. నేను కూడా ఒక మనిషినే అని ఎవరూ గుర్తించడం లేదు. నా జీవితంలో అన్ని అవమానాలు, పంతాలు, బెదిరింపులే ఉన్నాయి. జీవితాంతం అవే ఉంటాయి అని కుమిలిపోతుంది. కాసేపటికి తెప్పరిల్లి అక్కడ ఉన్న ట్యాప్ వాటర్తో ముఖం కడుక్కొని కిచెన్లోకి వెళ్ళి అత్తగారికి సాయం చేస్తూ పని చేసుకుంటుంది. తీర్థ డల్గా ఉండడం చూసి, ఏమైందమ్మా, నిన్నటి నుండి అలా ఉన్నావు అని అడిగింది మాలిని. ఏం లేదు అత్తయ్య అనేసి పని మీద పని చేస్తుంది తీర్థ. రెట్టించి అడిగితే ఏమనుకుంటుందో అని అప్పటికి నిమ్మకుంది మాలిని. ధ్రువ్ జిమ్లో ఐటమ్స్ అన్నీ విరిగిపోయేలా జిమ్ చేస్తున్నాడు. అతనికి చాలా కోపంగా, ఇరిటేట్గా ఉంది. తీర్థ మాటలు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. దాంతో జిమ్ టైం పూర్తి అవ్వకుండానే తన గదికి వచ్చేసి వాష్రూంలో స్నానం చేస్తూ తెగ ఇరిటేట్ అయిపోతున్నాడు. గోడకేసి చేతిని బాదుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. నిన్నంతా బాగానే ఉంది కదా, ఈరోజు ఏమయ్యింది? నా ప్రవర్తనకు భయపడి నన్ను దూరం పెట్టాలని అనుకుంటుందా? భయం వల్లో బెంగ వల్లో నన్ను దూరం పెట్టడం నీకంత ఈజీ కాదు తీర్థ. నేను ప్రశాంతంగా ఉంటేనే మనిషిని, లేదంటే అని అనుకొని స్నానం పూర్తి చేసి హడావిడిగా బట్టలు వేసుకొని షర్ట్ బటన్స్ పెట్టుకుంటుంటే ఒక బటన్ తెగి కింద పడిపోయింది. దాంతో నేరుగా కిచెన్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న మాలిని అసహనంగా ఉన్న ధ్రువ్ని చూసి ఆమెకేదో పని ఉన్నట్లుగా బయటకు వెళ్ళిపోయింది. వెంటనే ధ్రువ్ ముభావంగా పనిచేసుకుంటున్న తీర్థ చేయి పట్టుకున్నాడు. దాంతో తీర్థ అతని వైపు చూసి, ఏంటి అంది. నాతో రా అని లాక్కుపోయినట్లుగా తమ గదికి తీసుకొచ్చి దారాల బాక్స్ ఆమె చేతిలో పెట్టి, అర్జెంటుగా ఈ బటన్ కుట్టు అన్నాడు. వాదించడం వల్ల ప్రయోజనం ఉండదని మారు మాట్లాడకుండా సూది దారం తీసుకొని, షర్ట్ తీసి ఇవ్వండి అంది. నాకంత టైం లేదు, ఇలా ఉంటూనే త్వరగా కుట్టు అన్నాడు. ఇక తప్పదని అతనికి దగ్గరగా ఉంటూనే కుడుతుంది. అతనికి అంత దగ్గరగా ఉంటున్న ఆమెకు బాధ పెరిగిపోతుంది. కన్నీళ్లు ఆగడం లేదు. దాంతో అలా పరధ్యానంగా ఉంటూనే బటన్ కుడుతుంటే మూసుకున్నట్లుగా ఉన్న కాటుక కళ్ళను, చెంపల మీద నుండి జారుతున్న కన్నీటిని, ముభావంగా ఉన్న ఆమె వదనాన్ని బాధగా చూస్తున్నాడు ధ్రువ్. తీర్థ బటన్ కుట్టి దారం పంటితో తెంపేసరికి మరో చేతిలో ఉన్న సూది ఆమె వేలికి లోతుగా గుచ్చుకొని రక్తం కారుతుంది. అమ్మా అనగానే ధ్రువ్ ఆమె గాయం చూసి ఆమె చేతి వేలిని నోట్లో పెట్టుకున్నాడు.
తీర్థ నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ తన చేతిని వెనక్కి లాక్కోవాలని చూస్తుంది. కానీ అతను ఆమె వైపు అంతే కోపంగా చూస్తూ ఉండడంతో మౌనంగా ఉండిపోయింది. రక్తం కారడం ఆగగానే ధ్రువ్ ఆమె వైపు చూస్తూ, పని మీద ధ్యాస లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేసి నా గురించి మాత్రమే ఆలోచించు అన్నాడు. అతని మాటలు ఆమెకు మరింత బాధనిస్తుండడంతో అతని అవసరం తీరిపోయింది కదా, ఇక అతనికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ గదిలో ఉండాల్సిన అవసరం అసలే లేదు అని వెళ్ళిపోవడానికి కదలబోయింది. అతను ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కొని, నువ్వు దూరంగా ఉండమని చెప్పినంత ఈజీ కాదు నా ప్రాపర్టీకి నేను దూరంగా ఉండడం అని చెప్పి ఆమెను వదిలి కోట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక తీర్థ బాధగా సోఫాలో కూలబడిపోయింది. ముడుకుల్లోకి ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ, నన్ను మాత్రం ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా? అన్నయ్యతో పాటు నన్ను కూడా నీతో తీసుకుపోవలసింది కదా. నేను బ్రతికి ఏం సాధిస్తున్నానో, అసలు ఎందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియడం లేదు అని ఏడుస్తున్న ఆమెకు తండ్రిని చూడాలని మరీ అనిపిస్తుంది. అసలు అతను ఎలా ఏ పరిస్థితిలో ఉన్నాడో, తనకంటూ ఉన్న ఆ ఒక్క బంధం ఎలా ఉందో అని అనుకుంటూ తన పరిస్థితికి బాధపడుతూ అక్కడే ఆ గదిలోనే ఉండిపోయింది. తీర్థ కన్నీరు మదిలో మెదులుతుంటే ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ధ్రువ్. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు, దగ్గరగా వస్తుంటే నీకు నచ్చడం లేదు, బంధాన్నే తెంచేలా మాట్లాడే అవకాశం నీకివ్వకుండా నేను ప్రవర్తిస్తుంటే అది నీకు రూడ్గా అనిపించడం కాదు, నేను అలానే ప్రవర్తిస్తున్నాను, మరేం చేయను, నాకు మరో మార్గం లేదు అని అనుకున్నాడు. పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు, ఇరిటేట్ అయిపోతున్నాడు. తీర్థ తమ గదిలో నుండి బయటకు పోలేదు. మధ్యాహ్నం అన్నం తినలేదు. రాజేంద్ర పిలుస్తున్నాడని పనివాళ్ళు చెప్తే అతని గదికి వెళ్ళింది. ముభావంగా ఉన్న తీర్థను చూసి, వాడుదయం ఏమైనా కోప్పడ్డాడా తల్లి? ఎందుకు అన్నం తినలేదు అని అడిగాడు రాజేంద్ర. మీ మనవడు ఏమనలేదు తాతయ్య, అతనికేం కావాలో అతనికే తెలియదు, ఇక నన్నేమంటారు? నేను టిఫిన్ ఆలస్యంగా తిన్నాను, అందుకే ఆకలి లేదు అనేసి మరో మాటకు తావు లేకుండా తన గదికి వెళ్ళిపోయి సోఫాలో ముభావంగా కూర్చుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన ధ్రువ్ సోఫాలో ఉన్న తీర్థను చూసి, ఏంటి మేడం గారు ఇంత తీరుబడిగా ఈ గదిలో కూర్చున్నారు? ఆ పని ఈ పని చక్కబెడుతూ బిజీగా ఉంటారు కదా అన్నాడు ఆమెను మాట్లాడించాలని. నేనేమి పని మనిషిని కాదు అంది నిర్లిప్తంగా. ఆ విషయం నీకిప్పటికీ అర్థమైందా? గుడ్, అలాగే మిగిలిన విషయాలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే తీర్థ అతని ఫోన్ చేతిలోకి తీసుకొని ఆన్ చేయగానే పాస్వర్డ్ కొట్టమని వచ్చింది. పాస్వర్డ్ నాకు తెలియదే అని అనుకోగానే ధ్రువ్కి కాఫీ ఇస్తుండేటప్పుడు అతను ఫోన్ లాక్ ఓపెన్ చేయడం గుర్తొచ్చి, అది అవునో కాదో తెలియదు, ట్రై చేసి చూస్తాను అని ఆమెకు గుర్తున్న నెంబర్స్ టైప్ చేసింది. దాంతో లాక్ ఓపెన్ అయ్యింది. అది చూసి ఆనందపడిపోతూ, జాన్కి ఫోన్ చేయాలి అనుకొని వీడియో కాల్ ప్రెస్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. అవతలి వ్యక్తి లిఫ్ట్ చేస్తాడు అంటుండగా, నా ఫోన్తో ఏం చేస్తున్నావు అని అడిగిన ధ్రువ్ స్వరం వినిపించింది. దాంతో తుల్లిపడి చేతిలోని ఫోన్ని జార విడిచేసింది తీర్థ. ఆ ఫోన్ కింద పడి పగిలేలోపు ధ్రువ్ దాన్ని క్యాచ్ పట్టి ఫోన్ వంక చూశాడు. జాన్కి వీడియో కాల్ వెళ్తున్నట్లు కనిపించింది. అతను వచ్చేశాడు అని తీర్థ ఆ గదిలో నుండి వెళ్ళిపోవడానికి కదిలింది. దాంతో ధ్రువ్ వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టి ఆపి, జాన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి, జాన్కి ఎందుకు ఫోన్ చేశావు అని అడిగాడు. మా నాన్నను చూడాలని, అతనితో మాట్లాడాలని చేశాను అంది అతని వైపు చూడకుండా. దానికి ఇలా దొంగచాటుగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే నేనే చూపిస్తాను కదా. చూపించడం మాత్రమే కాదు, నేను ఆయనతో మాట్లాడాలి. వీల్లేదు, చూడాలంటే చెప్పు, లైన్ కనెక్ట్ చేస్తాను. సరే, కనీసం కళ్ళతో చూసుకుంటే అయినా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అనుకొని సరే అంది. వెంటనే ధ్రువ్ తన సెల్లో శంకరం ఉన్న రూమ్ కెమెరా వ్యూ ఆన్ చేశాడు. తీర్థ ఆ గదిని చూస్తూనే ఇది ధ్రువ్ ఇదివరకు తీసుకెళ్లిన గెస్ట్ హౌస్ అని పోల్చింది. గదిలో ఉన్న శంకరం నేల మీద పడుకున్నట్లుగా కనిపించగానే నాన్న అని ఉచ్చరించి, నాన్నకేమైంది, ఎందుకలా పడి ఉన్నారు అని కంగారుగా అడిగింది. ఆమె ప్రశ్నకు ధ్రువ్ సమాధానం చెప్పకుండా ఆమెనే చూస్తున్నాడు.
నేల మీద పడి ఉన్న శంకరం దగ్గరకు జాన్ రాగానే శంకరం జాన్ వంక దీనంగా చూస్తూ, జాన్ గారు ఒకే ఒక్క క్వార్టర్ ఇవ్వండి. ఈ రోజుటి కోట అయిపోయిందని ఇలా నా ఆక్సిజన్ నాకు పోయకపోతే చచ్చిపోతాను సార్. నా నాలుక పెడార్చుకుపోతుంది. ఒక్క చుక్క మందు పోయండి సార్ అని దేవరిస్తున్నాడు. శంకరం అతని చుట్టూ ఖాళీగా ఉన్న మందు బాటిల్స్ని చూపిస్తూ, మీరేదో కొత్త రకం సరుకు ఇస్తున్నారు. ఒక్కసారైనా నా సరుకు నాకు ఇప్పించండి సార్. నా అల్లుడికి చెప్తే అతనే ఇమ్మని చెప్తారు. ఒక్కసారి అల్లుడికి ఫోన్ చేయి బాబు అన్నాడు శంకరం. అంత సమయంలో మందు కోసం అల్లుడు అల్లుడు అని మందు కావాలి అని అంటున్నాడు తప్ప ఒక్కసారి కూడా కూతురిని తలుచుకోవడం లేదు. ఆమె పేరు పలకడం లేదు. కూతురిని చూడాలని అనుకోవడం లేదు. ఎంతసేపు మందు కావాలి, నాకు మందు కావాలి అని అరుస్తున్నాడు, ఆక్రోశిస్తున్నాడు. అది చూస్తున్న తీర్థ గుక్క పెట్టి ఏడుస్తుంది. ఎంతసేపు అతని సుఖమే తప్ప కూతురి ధ్యాస లేని తండ్రిని చూస్తూ ఆమె ఏడుస్తూనే ఉంది. వెంటనే ధ్రువ్ లైన్ ఆఫ్ చేసి, డోంట్ క్రై తీర్థ, నువ్వేడవడానికి వీల్లేదు. లిసన్, అదర్వైజ్ ఐ విల్ నాట్ బేర్ యూ అని కోపంగా అంటున్నాడు. అయినా వినకుండా ముఖాన్ని చేతుల్లో దాచుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది తీర్థ. తీర్థ, ఏడవద్దని చెప్పాను. నువ్వు నా బానిసవు. నేను చెప్పినట్లు విని తీరాలి అన్నాడు ధ్రువ్ విసురుగా. వెంటనే బుసకొట్టే పాముల అతని వైపు కోపంగా చూసింది. దాంతో ధ్రువ్ ఆమె వైపు చూస్తూ, ఏంటి, నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా అని అడిగాడు పొగరుగా. అయినా ఆమె మాట్లాడకుండా అలాగే కోపంగా చూస్తుంది. నువ్వేమనుకున్నా ఏవీ జరగవు, కానీ నేనేమనుకున్నా అన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను నీ యజమానిని, నువ్వు నా బానిసవు అన్నాడు. వెంటనే తీర్థ అతని గుండెల మీద చేతులేసి అతన్ని విసురుగా దూరం నెట్టి, ఎనాఫ్, ఇంకోసారి ఆ మాట అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అరిచింది. ఇంకా ఉంది. ఇప్పుడిక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు బెదురుగా ఉన్న తీర్థలో కోపం కట్టలు తెంచుకుంది. ఆమె కోపం వల్ల ప్రయోజనం ఉంటుందా? ధ్రువ్ ఇకపై బానిస అనడం మానేస్తాడా? ధ్రువ్ ఇప్పుడు ఆమెతో ఎలా ప్రవర్తిస్తాడు? తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ కింద మీకు హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.